ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలితే ఇలా కొబ్బరి ఎల్లిపాయ కారం తయారు చేసుకోండి. ఈ జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పల్లీల్ని దొరగా వేయించుకోవాలి. రోట్లో కొన్ని ఎల్లిపాయలు ఈ పచ్చి కొబ్బరి వేసుకొని దంచుకోవాలి. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు, రోట్లో దంచితేనే టేస్ట్ ఉంటుంది. ఇవి నలిగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు, వేయించిన పల్లీలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇంకొకసారి దంచుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారము, ఉప్పు వేసుకొని మంచిగా దంచుకున్నాం అనుకోండి. కారం అంతా వీటికి పడుతుంది. మనం వేసిన కొబ్బరికి కానీ పల్లీలకు కానీ బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది చాలా పాతకాలం వంట. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా జొన్న రొట్టెలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసుకొని ఇందులోనే ఇంతకుముందు దంచి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే కొబ్బరి ఎల్లిపాయ కారం రెడీ.